తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఉద్వేగ 5వ భాగం. రచన అంగులూరి అంజనీదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? తెల్లవారుజాము 4 గంటలకే ఉద్వేగను నిద్రలేపింది సూర్యదేవమ్మ. అబ్బా, అప్పుడే లేవాలా? కొద్దిసేపు పడుకుంటా అమ్మమ్మ అంది ఉద్వేగ. పడుకోవద్దు, లేచి చదువుకో. మీ మామయ్య ఏం చెప్పాడో మర్చిపోయావా? గుర్తుందిలే, లేచి చదువుకుంటాలే, నువ్వు పడుకో అంది. సూర్యదేవమ్మ పడుకుంది. ఉద్వేగ లేచి పుస్తకం చేతిలోకి తీసుకుంది. ఆమెకి చదవాలనున్న నిద్ర ముంచుకొస్తోంది. ఇక పడుకుంటే చాలు అన్నట్టుగా ఉంది. కానీ వాళ్ళ మామయ్య అన్న మాటలు గుర్తొచ్చి ఎలాగైనా పాస్ అవ్వాలనుకుంది. వెంటనే ఆమె ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వేసుకోబోయే డ్రెస్ తీసి ఆ డ్రెస్ వెనకాల సబ్జెక్టుకి సంబంధించిన సైడ్ హెడ్డింగ్స్ స్కెచ్ పెన్తో రాసుకుంది. స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళింది. ఎగ్జామ్ హాల్ ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు ఉద్వేగంలో ఆందోళన మొదలైంది. కానీ సెక్యూరిటీ గార్డులు కేవలం అబ్బాయిలను మాత్రమే పూర్తిగా చెక్ చేసి అమ్మాయిల పర్సులు మాత్రమే చెక్ చేసి వదిలేశారు. అమ్మాయ, నేను సేఫ్ అనుకుంది ఉద్వేగ. ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చింది. ప్రతి ఎగ్జామ్కి అలాగే డ్రెస్ వెనకాల సైడ్ హెడ్డింగ్స్ రాసుకెళ్ళింది. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి. ఇంటికి వచ్చాక ఎగ్జామ్స్ ఎలా రాసావు ఉద్వేగ అని అడిగారు విజయభాస్కర్. బాగానే రాశాను మావయ్య అంది ఉద్వేగ. పాస్ అవుతావా? తప్పకుండా మావయ్య అంది ఉద్వేగ. సంతోషం అన్నాడు. మావయ్య, నేను రేపు హైదరాబాద్ వెళ్తున్నాను అంది. అలాగే అమ్మా అన్నాడు. ఉద్వేగ వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నా లగేజ్ సర్దు అని చెప్పి సూర్యదేవమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఇక తెల్లవారి ఉద్వేగ హైదరాబాద్ వెళ్ళటానికి రెడీ అవుతుండగా, ఉద్వేగ ఇలారా, నీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఉద్వేగను హాల్లోకి తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టాడు విజయభాస్కర్. ఆమెకి ఏం అర్థం కాలేదు. అక్కడ ఆమెకు ఎదురుగా ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పక్కన సూర్యదేవమ్మ, భైరవి, స్వర్ణ ఉన్నారు. విజయభాస్కర్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది ఉద్వేగ. ఉద్వేగ, ఇతని పేరు సందీప్. వీళ్ళ నాన్నగారు నేను ఒకే ఆఫీస్లో పనిచేశాం. నాకు బాగా తెలిసిన ఫ్యామిలీ. సందీప్ది వాళ్ళ నాన్నగారిలాగే కష్టపడే తత్వం. అందుకే నిన్ను ఇవ్వాలనుకుంటున్నాం. కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తాడు అన్నాడు. ఉద్వేగ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె లోపలికి వెళ్ళగానే విజయభాస్కర్ సందీప్ వైపు చూసి, ఏ విషయం నీకు ఫోన్ చేసి చెప్తాను సందీప్ అంటూ సందీప్ను పంపించాడు. సందీప్ వెళ్ళగానే భైరవి కూతురు దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నాడు అబ్బాయి? ఉద్వేగ, చూసావుగా అంది. చూశాను, నీ మొహంలానే ఉన్నాడు. అసలు ఎవరిని అడిగి సంబంధం తీసుకొచ్చారు? నాకు ఓ మాట చెప్పాలని మీకు తెలియదా? ఇలాగే నా కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసేది. నీ బాలకం చూస్తుంటే ఏదో కన్నాను కాబట్టి వదిలించుకోవాలన్నట్టుగా చూస్తున్నట్టుంది. నేను నీ తమ్ముడు కూతురుని అనుకుంటున్నావా? ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకోవటానికి అంది. మా తమ్ముడు కూతురికి నీకు పోలికేమిటే? అది నీలాగా పెద్దవాళ్ళ మాట వినకుండా ఉంటుందా? ఎప్పుడు చూసినా వాళ్ళనో వీళ్ళనో అనడమే కానీ నువ్వేమిటో అసలు నీకు తెలుసుకోవాలని కూడా లేదు. ఈ పెళ్లి చేసుకో, సుఖపడతావు. నిన్ను చంపేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే. ఈసారి హైదరాబాద్ వెళ్తే ఇంకొస్తానేమో చూడు. అసలు ఇక్కడికి రాబట్టేగా మీరంతా నాతో ఇలా ఆడుకునేది. అసలు నన్ను ఏమనుకుంటున్నారే మీరు? వాడి మొహం చూసావు ఎలా ఉన్నాడో? సందీప్ అట, సందీప్. నువ్వు చెప్పే అబద్ధాలకి, నువ్వు ఆడే ఆ నాటకాలకి సందీప్ లాంటి వాళ్ళు అయితేనే తట్టుకుంటారు, లేకుంటే నిన్నెవరు భరిస్తారు అంది భైరవి. అబద్ధాలేమిటి అబద్ధాలు? నీకేమైనా ఆటగా ఉందా? అసలు మీరెవరే నన్ను అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి? నాకు తెలియదా ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలో అంది. నిన్నెవరే పెళ్లి చేసుకునేది? నోరు తెరిస్తే ఒక అబద్ధం, నోరు మూస్తే ఒక అబద్ధం. ఊరికి అబద్ధం అని అంటున్నావు కదా. నేనేం చేశానే? నువ్వు రమ్మంటేనే కదా వచ్చి ఎగ్జామ్స్ రాశాను. నాకు చెప్పకుండా సందీప్ గారికి చూపిస్తారా నన్ను? ఏం ఎగ్జామ్స్ రాసావే నువ్వు? దొంగ ఎగ్జామ్స్ రాసావు. నువ్వు వేసుకున్న డ్రెస్సులు వెనకాల నేను చూడలేదు అనుకున్నావా? నువ్వు ఎగ్జామ్స్ రాయడానికి వచ్చినప్పుడే అనుకున్నాను, ఏమిటి ఇంత సైలెంట్గా ఉంది అని. ఇలాంటివి ఏవో చేస్తామని ముందే ఊహించాను. మనిషివి మారినట్టు బుద్ధి మారుతుందేమో అనుకున్నాను. ఇక నీ బుద్ధి మారదని తెలిసే మావయ్య నేను కలిసి నీకు ఈ సంబంధం తీసుకొచ్చాం అంది భైరవి. తీసుకొచ్చారులే, పెద్ద ప్రిన్స్ మహేష్ బాబుని తీసుకొచ్చినట్టు అంది వెటకారంగా ఉద్వేగ. ఆ మాటల్ని విజయభాస్కర్ విన్నాడు. వెంటనే లోపలికొచ్చాడు. తండ్రి లేని పిల్లని గాలికి వదిలేసామని నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. నువ్వు అలా మొండికేసి వాళ్ళ మాటలు నిజం చేస్తున్నావు. మీ అమ్మ వల్ల ఇప్పటికే మా నాన్నగారు సంపాదించుకున్న పరువు మొత్తం పోయింది. ఇప్పుడు నువ్వు నా పరువు తీస్తావా అన్నాడు నెమ్మదిగా విజయభాస్కర్.
అంత పరువు లేని పనులు నేనేం చేయలేదు. అంత పెద్ద మాటలు మాట్లాడకండి మావయ్య అంది ఉద్వేగ. ఇవి మాటలు కావు, వాస్తవాలు. మీ అమ్మకు కూడా మా నాన్నగారు మంచి సంబంధమే రీచ్ చేశారు. ఆమె నీలాగే పిచ్చి పిచ్చి కలలు కానీ జీవితాన్ని గాల్లో పెట్టిన దీపంలా చేసుకుంది. మీ అమ్మ వల్ల మీ నాన్నగారి తరపున చాలామంది ఇబ్బందులు పడ్డారు. మీ అమ్మకి ఎంతో నచ్చజెప్పాం మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళమని. వెళ్ళను అని మొండికేసింది. దానివల్లనే మీ నాన్నగారు ఇంకో పెళ్లి చేసుకున్నారు అన్నాడు. అది విని భైరవి ఏడ్చింది. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం అన్నట్టుగా విజయభాస్కర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తల్లి ఏడుస్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదు ఉద్వేగకి. ఏడవకమ్మా అంటూ పక్కన కూర్చుంది. ఈ ఎంత ఏడ్చి ఏం లాభం, నువ్వేమైనా మారతావా అంది భైరవి కళ్ళు తుడుచుకుంటూ. ఉద్వేగ మాట్లాడలేదు. నిజం చెప్పవే ఉద్వేగ, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఉంటే మీరేమైనా పెళ్లి చేస్తారా? చేస్తాం, ఎవరో చెప్పు. ఇంకా అంత దూరం రాలేదు, కానీ నేను అతన్ని తప్ప ఇంకెవరిని చేసుకోను. ఎవరే అతను? నీ చిన్ననాటి స్నేహితుడు ప్రశాంత? కాదులే, ఎప్పుడు నువ్వు ఆ ప్రశాంత్ గురించి ఆలోచిస్తుంటావు. మరి ఇంకెవరు? నాకెందుకో పెళ్లి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తున్నట్టు అనిపిస్తోంది. లేదమ్మా, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడైతే నేను హైదరాబాద్ వెళ్తాను అంటూ లోపలికెళ్ళి తన బ్యాగ్ తెచ్చుకుంది. అందరూ చూస్తూ ఉండగానే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఉద్వేగ. ఇక ఉద్వేగ హాస్టల్కి చేరుకుంది. అద్భుత హాస్టల్లో లేదు. తన పెళ్లి చూపుల కోసం మందమర్రి వెళ్ళింది. పీజీ అమ్మాయిలు అద్భుత గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆసక్తిగా వినసాగింది ఉద్వేగ. వాళ్ళలో ఒక అమ్మాయి మౌనంగా ఉన్న ఉద్వేగ వైపు చూసి, మీ ఫ్రెండ్ అద్భుతకు పెళ్లి చూపులు జరిగాయి తెలుసా అంది. పెళ్లి చూపులా? దానికా? అవును, అందుకే అద్భుత ఇంటికి వెళ్ళింది. పెళ్లి కొడుకు ఎవరంట? మందమర్రిలో వ్యవసాయం చేసుకునేవాడేనా? వాళ్ళ నాన్న చేసేది కూడా వ్యవసాయమేగా, అందుకే వ్యవసాయం చేసుకునేవాడే చూసుంటాడు. అయినా దానికి ఆ సంబంధం రావటమే గొప్ప అంది ఎగతాళిగా. పీజీ అమ్మాయిలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మరి నీ పెళ్ళెప్పుడు ఉద్వేగ? మీ ఫ్రెండు పెళ్ళవుతోందిగా అన్నారు. మా నాన్న వాళ్ళ నాన్నలాగా అల్లాటప్పా సంబంధాలు తీసుకురాడు. నన్ను చేసుకునేవాడికి ఒక రేంజ్ ఉండాలని చూస్తాడు అంది. అన్న వెంటనే ఇక ఆలస్యం చేయొద్దు, నీరజ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని మనసులో అనుకుంది. వెంటనే అక్కడి నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళి నీరజ్కు ఫోన్ చేసింది. అతను మామూలుగానే మాట్లాడాడు. ఉద్వేగకు అది నచ్చలేదు. అందుకే గిఫ్ట్ను గుర్తు చేసి, గిఫ్ట్ బాగుందా అని అడిగింది. నా మనసులో ఉన్నదే నాకు ఇచ్చావు. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు అనిపించింది నువ్వు నా కోసమే పుట్టావని. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది, మంచి హైటు మంచి రంగు ఉండే కోడలు తీసుకురా నీరజ్ అని. అమ్మ కోరికకు తగినట్టే ఉన్నావనిపించింది. నిజానికి నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చేంతవరకు నేను నీ మనసులో ఉన్నానో లేదో అన్న సందేహం ఉండేది. ఇప్పుడు అది క్లియర్ అయింది. నీకు అభ్యంతరం లేకపోతే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను మా ఇంట్లో ఒప్పించాలి కదా. ఈ రాత్రికే మీకు కాల్ చేసి ఏ విషయం చెప్తాను. ఏ విషయం అంటే ఎస్ అని చెప్తావా, నో అని చెప్తావా? ఎస్ అని చెప్పడానికే ప్రయత్నిస్తాను, నో అని ఎందుకు చెప్తాను? నాకు మాత్రం నాకేం కావాలో తెలియదా? నన్ను కావాలని కోరుకుంటున్న మిమ్మల్ని నేనెందుకు వదులుకుంటాను? ఈ ఉద్వేగను మీరెప్పుడు మరీ అంత తక్కువ అంచనా వేయకండి అంది ఉద్వేగ. నో నో, అలా ఎప్పుడూ వేయను. ఫస్ట్ నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. మరి మీ ఇంట్లో వాళ్ళతో? మా అమ్మా నాన్నలకి నేను ఎంత చెప్తే అంత. ఆల్రెడీ నీ గురించి చెప్పేశాను. వాళ్ళు నా ఇష్టానికే వదిలేశారు, విని సంతోషించారు. నువ్వు వస్తానంటే ఈరోజు ఈవినింగే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మా నాన్నలకు పరిచయం చేస్తాను అన్నాడు. తప్పకుండా వస్తాను అంటూ కాల్ కట్ చేసింది. ఇక పెళ్లి చూపుల కోసం మందమర్రి వెళ్ళిన అద్భుత తిరిగి హైదరాబాద్కి వచ్చింది. రాగానే హాస్టల్లో ఉన్న ఫ్రెండ్స్ అంతా ఎలా జరిగింది నీ ఎంగేజ్మెంట్ అని ఆతృతగా అడిగారు. అద్భుత జరిగింది మొత్తం చెప్పింది. చాలా హ్యాపీగా మాట్లాడింది. నువ్వు చెప్పేది నిజమా అద్భుత? అబ్బాయి నిజంగానే యుఎస్లో ఉంటాడా? మహాశ్చర్యంతో అడిగింది ఉద్వేగ. అవును, ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? మా బాబాయ్ వాళ్ళు యుఎస్లో ఉంటారు. ఈ మ్యాచే వాళ్ళు తీసుకొచ్చారు. కానీ అతను త్వరలోనే ఇండియా వచ్చి ఇక్కడే సెటిల్ అవుతాడట అంది. ఉద్వేగ నెమ్మదిగా వెళ్ళి అద్భుత పక్కన కూర్చుంది. అద్భుత, నీకు విషయం చెప్పనా? నువ్వేమీ అనవు కదా? అనవులే, నువ్వు ఫ్రెండు కదా ఎంతైనా అంది. ఫ్రెండు కాబట్టే నా పెళ్లి గురించి నీకు చెప్పాను. కానీ ఎప్పుడు చూసినా నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటూనే వచ్చావు. పోనీలే, పాత విషయాలను వదిలేసి ఎప్పట్లాగే ఉందాం. ఏదో విషయం చెప్తా అన్నావు, ఇంటి దగ్గర ఏమైనా సమస్య అడిగింది అద్భుత. సమస్య ఏం లేదు. మా బాస్ నీరజ్ నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కానీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసు కదా, ఇది చెప్తే అతను ఒప్పుకుంటాడా అని.
చెప్పు. పెళ్లి దగ్గర నిజాయితీ అవసరం. నిన్ను అతను కావాలనుకున్నప్పుడు అలాంటివి అంతగా పట్టించుకోకపోవచ్చు అతను అంది. సరే, ఈరోజు ఈవినింగ్ అతనితో మాట్లాడతాను అంటూ అంతటితో ఆ విషయాన్ని వదిలేశారు. ఇక నీరజ్కి ఉద్వేగ ఫోన్ చేయగానే అతను హాస్టల్ దగ్గరకు వచ్చి ఆమెను తన కారులో ఇంటికి తీసుకెళ్ళాడు. ఇల్లంతా తిప్పి చూపించాడు. వాళ్ళ అమ్మా నాన్నలకు పరిచయం చేశాడు. ఇల్లు చూశాక, ఇంత పెద్ద ఇల్లా నీరజ్ది, ఇది ఇల్లు కాదు, పెద్ద బంగ్లా, ఉంటే ఇలాంటి ఇంట్లో ఉండాలి, కూర్చుంటే పనివాళ్ళు, నులుచుంటే పనివాళ్ళు, ఇక్కడికి వచ్చాక ఇక నేను బెడ్ మీద నుంచి దిగాల్సిన అవసరం లేదేమో, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత బాగున్నారు, నీరజ్ని ఎంత ఇష్టపడుతున్నారు, ఇంత మంచి ఫ్యామిలీలోకి నేను రాబోతున్నానా, ఇదంతా చూస్తుంటే అసలు నీరజ్ కన్నా గొప్పవాళ్ళు లేరేమో అనిపిస్తోంది, ఐఎమ్ సో లక్కీ అని అనుకుంది మనసులో ఉద్వేగ. ఇంతలో నీరజ్ తల్లి అనురాధ ఉద్వేగతో, మా నీరజ్ నీ గురించి అంతా చెప్పాడు ఉద్వేగ, నీలాగే మా నీరజ్ కూడా ఏ విషయంలోనైనా చాలా నిజాయితీగా ఉంటాడమ్మా, అబద్ధాలు అసలే చెప్పడు, నీలాంటి అమ్మాయి మా కోడలు కాబోతున్నందుకు ఆనందంగా ఉంది అంది. ఉలిక్కి పడింది ఉద్వేగ. వీళ్ళేమిటి నా గురించి ఇలా అనుకుంటున్నారు, ఆశ్చర్యంగా ఉందే, ఒకవేళ నేను అలా లేకపోతే నన్ను వీళ్ళ కోడలిగా ఒప్పుకోరేమో, ఒప్పుకునేంతవరకు నా ప్రయత్నం నేను చేస్తే తర్వాత అటుదటు ఇటుది ఇటు అనుకుంది మనసులో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అడిగింది అనురాధ. ఏం లేదాంటీ, మా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను, వాళ్ళు మీ అంత బాగా దేన్ని అర్థం చేసుకోలేరు, వాళ్ళ ఆలోచన వాళ్ళదే, దేన్ని అంత త్వరగా ఒప్పుకోరు, పెద్దవాళ్ళు అలాగే ఉంటారులే ఉద్వేగ. నువ్వు మా నీరజ్ గురించి ఇంట్లో చెప్పావా? చెప్పానాంటీ అంటూ అబద్ధం చెప్పింది. బాబోయ్, ఇలాంటి అబద్ధాలు ఇంకెన్ని చెప్పాలో అనుకుంది మనసులో. ఏమన్నారు? ససేమిరా వద్దన్నారు. వద్దన్నారా? మరి ఈ విషయం మా నేరస్తూ చెప్పావా? చెప్పాలంటే భయంగా ఉందా ఆంటీ? చెప్పమ్మా, విన్నాక ఏదో ఒకటి ఆలోచిస్తాడు, కానీ ఈ పెళ్ళి ఆగిపోతుందేమోనని నాకు భయంగా ఉంది. ఎందుకమ్మా అంత భయం? అంత భయపడాల్సిందే ఉంది, మేము ఉన్నాం కదా, మీ వాళ్ళతో మేము మాట్లాడతాంలే. ఏమో ఆంటీ, ఈ పెళ్లి వల్ల గొడవలు జరిగి మా వాళ్ళు నాకు దూరం అవుతారేమోనని దిగులుగా ఉంది అంది. మొహం ఎలా పెడితే ఆ మొక్కల్లో దిగులు కనిపిస్తుందో అర్థం కాక టక్కున తల వంచుకుంది. అలాంటిది ఏమైనా జరిగితే నేను నమ్మలా చూసుకోవడానికి నేను లేనా, అంకుల్ లేరా, నువ్వేం దిగులు పడకు అంది ప్రేమగా అనురాధ. ఉద్వేగ లోపల నవ్వుకుంది. ఈవిడ కూడా పడిపోయింది నా బిస్కెట్కి. పర్లేదు, నేను ఎలాంటి వాళ్ళనైనా పడగొట్టేస్తాను, పనులు జరుపుకుంటాను, ఐఎమ్ వెరీ టాలెంటెడ్ అని తన భుజం తనే కొట్టుకోబోయి ఆగి, మీరు అంత మాట నాకు దిగులేందుకు ఆంటీ, ఇక ముందు అంతా హ్యాపీనే, ఇక నేను వెళ్ళొస్తాను అంటూ హాస్టల్కి వెళ్ళింది ఉద్వేగ. ఇక ఉద్వేగ హాస్టల్కి వచ్చాక బాగా ఆలోచించింది. ఆమెకు నీరజ్ తల్లి అనురాధ, మీ వాళ్ళతో మేము మాట్లాడతాంలే అమ్మా అన్న మాటలే గుర్తొస్తున్నాయి. ఏం మాట్లాడతారో ఏమిటో, మాట్లాడే కొద్దీ ఉన్న లోపాలు బయటపడటం తప్ప ఇంకేం లేదు. అప్పుడు ఈ పెళ్ళే జరగదు, ఎవరు చేసుకుంటారు నన్ను, తండ్రి లేడు, తల్లి ఉన్నా లేనట్టే. ఇదంతా తెలిస్తే అనురాధ కూడా నాగమ్మలాగే మాట్లాడచ్చు. సొంత ఊరిలో ఉండే నాగమ్మాయి అలా మాట్లాడుతుంటే ఇక అనురాధ ఇంకెలా మాట్లాడుతుందో. అలాంటప్పుడు నేను ఏదో ఒకటి చేయకపోతే అనుకున్న జీవితాన్ని అందుకోలేను. ఎన్ని రోజులు ఎలా ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి, అది చాలని జీతం. ఆఫీస్లో కూడా రోజు ఏదో ఒక గొడవలు. ఆ గొడవలు కూడా పైకి చెప్పే అంత పెద్దవి కావు, అలా అని సర్దుకుపోయేంత చిన్నవి కూడా కావు. అందుకే పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలి. లేచి నీరజ్కి ఫోన్ చేసింది. అతను హలో అనగానే ఏడ్చింది ఉద్వేగ. అతను కంగారు పడిపోయి ఏం జరిగింది అన్నాడు. నాకిప్పుడు ఈ క్షణమే నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది నీరజ్ అంది ఏడుస్తూనే. అది ఎలా కుదురుతుంది? చేసుకుందామలే, దానికి కూడా కొంత టైం కావాలి కదా అన్నాడు. కొంత అంటే ఎంత? ఇంట్లో మా వాళ్ళు నాకు మ్యాచెస్ చూస్తున్నారు, వచ్చే ఆదివారం వచ్చి నన్ను మా వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోతారట. ఇంక నేను నీ కంటికి కనిపించను, కానీ నేను మాత్రం వేరే పెళ్లి చేసుకోను. ఇంటికి వెళ్ళగానే సూసైడ్ చేసుకుంటాను, నువ్వే కారణం అవుతావు. పెళ్ళి జరిగితే ఈ సండే లోపల జరగాలి అంది. అసలు ఏం మాట్లాడుతున్నావు ఉద్వేగ? పెళ్ళంటే మాట్లాడుకుంటున్నావా? ఇప్పటికిప్పుడు ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు? అయినా నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకోగలను, కానీ మాకు ఒక ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, అందుకే కొంచెం టైం ఇవ్వు. ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటి? మీ నాన్నగారికి ఏమైనా అప్పులు ఉన్నాయా అంది ఉద్వేగ. చిచి, అప్పులా? నువ్వు మా స్టేటస్ చూసావుగా, నీకు మేము అలాగ అనిపించావా? లేదు, నేనేదో జోక్గా అన్నాను అంతే. ఏదో ప్రాబ్లం అన్నావుగా, ఏంటా ప్రాబ్లం? మరి ఆ ప్రాబ్లం ఏంటో, ఆమె ఎందుకని అంత జాగ్రత్తగా ఉండాలనుకుంటుందో మనం రేపు విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.